నేను చెప్పినట్టుగా కానీ నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే నీ రోగం అడ్రస్ ఉండటం ఇక నీకు అర్థమైపోయింది. నీ రోగం అడ్రస్ కూడా ఉండదు. ఇంకా చెప్పాలంటే ఇతరుల మీద నీవు చేతులు ఉంచినప్పుడు స్వస్థతను అందితారు. నువ్వు పేషెంట్గా నువ్వు లాటం కాదు. నేను చెప్పినట్టుగా ప్రార్థన చేసుకుని బాప్తిస్మ పొంది ఉంటే నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినట్లు వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చో. ఆ తర్వాత చూడు, ఒకటే అడుగు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు, నీ ఆత్మ బలము నాకివ్వు, పరిశుద్ధాత్మను నాకివ్వు అని అడుగు. అంతే. మళ్ళా వెళ్ళి కాసేపు ప్రార్థన చేసి మళ్ళీ కాసేపు బజార్లను తిరగవాకు. వాళ్ళు తిరగలు అట్లా మేడగది మీదకి పోయారు, 10 రోజులు వారు కనిపెట్టి ప్రార్థన చేశారు. ఆత్మను పొందుకున్నాక దిగారు. దేవునికి స్తోత్రం. కాబట్టి